నాకు ఎందుకో పరిగి ప్రాంతం చూస్తే మంచి ఆహ్లాదకరమైన ప్రాంతం, మంచి వాతావరణం, పచ్చటి పొలాలు, రైతులు ఉన్నారు. ప్రతి దగ్గర హిందుత్వం బతికుంది. ఓకే. వికారాబాద్లో అంత లేదు హిందుత్వం, చెవెళ్ళలో అంత లేదు, తాండూరులో అంత లేదు, కానీ పరిగిలో చాలా బాగుంటుంది. ఓకే. సో అదే ముఖ్య కారణం. నాకు అప్పటి నుంచి 2014 నుంచి ఇంకా దాని చుట్టే తిరగడం స్టార్ట్ చేశాను. అంటే మనసు అటు చుట్టూ తిరుగుతుంది, పరిగి చుట్టూ అది రావడం పోవడం, నేను తిరగడం అన్నీ చేసేవాడిని. వాళ్ళు బంచడానికి కలవలేదు కానీ ఎప్పుడు నా మరి పార్టీ పరంగా అక్కడ రావడానికి స్థానికులు మిమ్మల్ని రమ్మన్నారా, లేకుంటే హైకమాండ్ గట్రా ఏమైనా పంపించిందా? నేనే అడిగిన, నేను ఆ ప్రాంతానికి పోతాను, నాకు అవకాశం ఇస్తే పార్టీని డెవలప్ చేస్తున్నాం, మేము పార్టీకి ఎప్పుడు ఫుల్ టైం పని చేస్తున్నాం కదా, ఆ ప్రాంతం పోతాను. పార్టీ కోసం పని చేస్తానే అక్కడికి వచ్చారు. మరి అంతకుముందు ఉన్న వాళ్ళు పార్టీ కోసం పని చేయలేరా? చేసారు, ఎందుకు చేయలేదు? మరి మీరే రావాలని ఎందుకు అనుకున్నారు? నాకు ఆ ప్రాంతం నచ్చింది కాబట్టి వచ్చిన. ఓకే, రైట్. పరిగిలో మీరు ఎమ్మెల్యే టికెట్ రావడానికి మెయిన్ ముఖ్య కారకులు బండి సంజయ్ గారు అనే వాస్తవానికి విన్నాం ఈ మాట, అది ఎంతవరకు నిజమంటారు? భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తితోని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోదు. ఓకే. అందరూ ఇప్పుడు మా లక్ష్మణన్న, మేము చిన్నప్పటి సంది మేము ఆయన ఏళ్ళు పట్టుకొని నడిచిన వాళ్ళు అంటున్నాం మేము. ఆయన మాకు అట్లాంటి తండ్రి లాంటివాడు. సంజయ్ అన్న గారు ప్రెసిడెంట్ ఉండడం, అప్పుడు మేము బాధ్యతలు ఉండడం, మా పనితీరు చూడడం, లక్ష్మణన్న గారు మాకు ముందు నుంచి చూడడం, ఇవన్నిటితో పాటు కార్యకర్తలందరినీ ఎవరు అయితే బాగుంటుంది అనే అభిప్రాయం తీసుకున్నాకనే నిర్ణయిస్తారు. ఒక వ్యక్తితో నిర్ణయించే పరిస్థితి ఉండదు. సరే, పరీకి వచ్చారు, పోటీలో నిలబడారు. హిందువుల ఓట్లే కాదు కదా మీకు అవసరం ఉన్నది, ముస్లింల ఓట్లు కూడా అవసరం కదా. మరి అక్కడ ముస్లింల దగ్గరికి మీరు వెళ్ళి అడిగిరా లేదా? అడగలేదు. అంటే అక్కడ ఒక స్టంట్ ఎదురైంది మీకు ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కదా, పరిగిలో ముస్లిమ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలే, ఆ సందర్భం కూడా రాలేదు. నేను ఫోన్ అని కూడా చెప్పేసి. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఉంటుంది. సరే, అక్కడ స్థాపిస్తారు. ప్రతి ఒక్క ఊరు తిరిగిరు మీరు, ప్రతి ఊర్లో ఐడియా ఉంది. కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్క విగ్రహం అంటే మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తారంట. కానీ మిగతా విగ్రహాలకు ఎగ్జాంపుల్ వివేకానంద స్వామి కావచ్చు, గాంధీ తాత గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఏ విగ్రహాలైనా మీరు అంతా ఇంపార్టెంట్ ఇయ్యారు అని ఒక డౌట్ అయితే ఉందన్న జనాలలో, అది ఎంతవరకు నిజమంటారు? అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులైనటువంటి వ్యక్తి, అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కంటెస్టెడ్గా పనిచేసినటువంటి వ్యక్తి మారుతి కిరణ్ భూనేటి గారు మనతో ఉన్నారు. అసలు వాస్తవిక పరిస్థితులు ఏంది, తన యొక్క జీవిత చరిత్ర ఏంది అనే అంశాలు తెలుసుకోవడానికి తన దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి అన్న నమస్తే. అన్న నమస్తే. అంతా మంచిది అన్న? అంత మంచిది అన్న. ఈరోజు స్పెషల్గా మీకోసం మేము వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో మీ పర్మిషన్ కోరడం జరిగింది. మీరు సహకరించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలను. ధన్యవాదాలు. మీకు మీ టీవీ యాజమాన్యానికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ మొట్టమొదటి ప్రోగ్రాం మీరు నాతో చేయడం కూడా శుభసూచకంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నేను మీ వ్యక్తిగత విషయాల కోసం, రాజకీయ నేపథ్యం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని అంశాలను కానీ, రాబోయే స్థానిక ఎలక్షన్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే అంశాలను మీతో చర్చించడానికి, మీ నోటి ద్వారా తెలుసుకోవడానికి రావడం జరిగిందన్న. అందులో ముఖ్యంగా ఏంటంటే అన్న, మీ బాల్యం ఎక్కడ స్టార్ట్ అయిందన్న? నా బాల్యం అంతా ముషిరాబాద్
పుట్టి పెరగడం జరిగింది, అక్కడే ఉండేవాళ్ళం. ఇల్లు ఇప్పటికీ అక్కడే ఉంది. అక్కడి నుంచే బాల్యం, స్కూలింగ్ అక్కడి నుంచే అయ్యింది. స్కూల్ మొత్తం అక్కడే. స్పోర్ట్స్ యాక్టివిటీస్ నుంచి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ వరకు మొత్తం ప్రస్థానం ముషిరాబాద్ నుంచే ఉంటుంది. అంటే స్పోర్ట్స్ అంటే స్పెషలైజేషన్ ఏముందన్న మీది? నేను ఒక స్విమ్మర్ని, ఓ నేషనల్స్ దాకా పోయినా. అప్పుడు పరిస్థితులు కొద్దిగా నాకు అనుకూలంగా లేవడం, ఇంటి బాధ్యతల వల్ల దాని పైకి పోలేకపోయినా. 50 మీటర్ రైఫిల్ షూటర్ని కూడా నేను, ఓ 800 మీటర్స్ రన్నర్ని, హర్డిల్స్, ఓకే, అథ్లెటిక్స్ ఫుల్ అథ్లెట్స్ ఎప్పుడు. ఇంకొక విషయం అన్న, మీరు చెప్తూనే ఒక మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ అనే పదం వచ్చింది. అది ఎక్కడ స్టార్ట్ అయిందన్న మరి? మేము ఉన్న ప్రాంతం ముషిరాబాద్ ప్రాంతం అండి. ఓకే. రామ జన్మభూమి మూమెంట్ పూర్తిగా నడుస్తుంది. ఆ సమయంలోనే అక్కడ మేము ఆర్ఎస్ఎస్ ప్రభావితమై, నేను ఒక వాలీబాల్ ప్లేయర్ ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 1990 నుంచి 92 వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా రోజు పొద్దున శాఖ, సాయంత్రం శాఖ పోయేవాళ్ళం. ఓకే. అక్కడనే డిసిప్లిన్ నేర్చుకున్నాం. ఓకే. మేము ఏదైనా పని చేయాలంటే నిబద్ధతతో పని చేయాలి అనేది నేర్చుకోవడానికి ఏకైక కారణం సంఘం ద్వారానే మాకు అది అబ్బింది. అది ఇంకా కొనసాగుతుంది. అది ఇంకొక విషయం అన్న, మీరు అటు సైడ్ వెళ్ళారు అంటే అప్పుడు అమ్మ నాన్న అంటే సపోర్టర్గా ఉండే వల్ల ఎట్లా ఉండేది పరిస్థితి? ఇంట్లో తెలియదు. నేను వాలీబాల్ ప్లేయర్గా వాలీబాల్కి పోతున్నా అనే ఇది ఉండేది. ఓకే. కానీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం, అక్కడ నుంచి డైలీ సంఘంలో బోధనలు విన్నాక అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి చెప్పినా అర్థం కాదు అది. ఓకే. అప్పుడు ఎప్పుడు థ్రెట్ ఉండేది. ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా థ్రెట్ ఉండేది, అందరికీ థ్రెట్ ఉండేది. సో ఖచ్చితంగా మనం హిందుత్వాన్ని కాపాడుకోవాలా, మన బాధ్యతగా మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అనే ఒక భావం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీదే పనిచేస్తాం. ఓకే అన్న, చదువు మీరు ఎంతవరకు కొనసాగించారన్న మరి? నాది బీటెక్ ట్రిపుల్ చేసినాను. ఓకే. తర్వాత ఎంబీఏ చేసినాను. ఓకే. తర్వాత ఎల్ఎల్బి కూడా ఒక 1 year చేసి ఆపేసినాను. మ్యారేజ్ అయిపోయింది, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అట్లా అని చెప్పి ఎల్ఎల్బి కూడా ఆపేసినాను. అన్న ఇక్కడ ఒక క్వశ్చన్, థ్రెట్ ఉన్నదని మీరే అన్నారు కదా, ఎగ్జాంపుల్ ఏదో అవసరాలను బట్టి. మేడం గారికి ఈ విషయం ఏమన్నా తెలుసా? ఇట్లా తెలుసు. అయినా ధైర్యంగా అట్లేం లేదు, అంత ఓపెన్ ఏ ఉంటుంది, చెప్తాము, చేస్తాము. వాళ్ళది కూడా కొద్దిగా పొలిటికల్ ఫ్యామిలీ. ఓ, అంటే నీకు సపోర్టర్లే దొరికారు. అయితే ఇంకొకటి అన్న, మీ పాప కానీ బాబు కానీ ఇప్పుడు ఏం చదువుతారన్న? మా బాబు వచ్చేసి 11th standard. ఓకే. మా పాప వచ్చేసి 8th class. వాళ్ళ ఎడ్యుకేషన్ మంచిగానే ఉంది? మంచిగా ఉంది. ఓకే, రైట్. మరి ఇన్ని ఇక్కడ పక్కకు పెడితే ఒక్క క్వశ్చన్ ఏమొస్తుంది అన్న అంటే, మీరు ఎంబీఏ కంప్లీటెడ్, రెండోది ఇంజనీరింగ్ కూడా కంప్లీట్, బీటెక్ అనుకోండి. మరి మంచి జాబ్స్ ఉంటాయి కదన్న, మరి అక్కడ ఎందుకు వెళ్ళలేరు మీరు? జాబ్స్ కాదు, నేను కంపెనీస్ రన్ చేసిన. కంపెనీలు? ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా ఉండేది. ఓకే. ఇంకొక కంపెనీకి సిఎఫ్ఓ, ఒక 4 years సిఎఫ్ఓగా పనిచేసిన. ఇప్పుడు ఏదైతే డిజిటల్ వ్యవస్థ ఉందో, ఈ పేపర్ వ్యవస్థ ఉందో, వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్, ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీ, 6 కంపెనీల్లో మేము ఒక కంపెనీ. ఓకే. ఈ పేపర్ అన్ని దగ్గర ప్రపంచంలో 4500 ఈ పేపర్లు మేము చేసేవాళ్ళం. ఈ పేపర్లు, టాబ్లాయిడ్లు, బుక్స్, మ్యాగజైన్స్ అన్ని కలిపి. ఓకే. డిజిటల్ మీడియం పర్ఫెక్ట్గా వాడినట్టున్నారు. మేమే స్టార్ట్ చేసినాం. మేము ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఈ యూట్యూబర్స్ని ఇవన్నీ, అది ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ మాకు అప్పటి నుంచే ఉండే. అప్పటికే అవగాహన, సిటిజన్ జర్నలిజం అనే దాని మీద మాకు చేయించాలా అనేది ఆ టార్గెట్ ఉండేది. అంటే మొత్తానికి అయితే అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టే. చేసిన మీ చదువుకు ఆ బిజినెస్లో కూడా న్యాయం చేసినట్టే. నా దగ్గర 24/7 700 మంది పనిచేసేవాళ్ళు. ఓకే. 2012లో బయటకు వచ్చేసిన. ఓకే, రైట్. సరేనా, అక్కడి వరకు అది వదిలిపెడితే ఈ రాజకీయం అనేవి ఆలోచన ఎప్పుడు వచ్చింది, అసలు ఎప్పుడు ఎంట్రీ చేయాల్సి వచ్చింది మీరు? రాజకీయం అనే దానికన్నా ముందు మేము సంఘం నుంచి ఉండి అక్కడ నుంచి బీజేపీలోనే ఉన్నాం. చిన్నప్పటి నుంచే, స్కూలింగ్ నుంచే బీజేపీలో ఉన్నాం. అంటే కొద్దిగా లీడర్ లక్షణాలు పడ్డాయి అప్పటికి? మా ఫాదర్ కూడా పొలిటీషియన్, మాది పొలిటికల్ ఫ్యామిలీ. డాడీది కూడా.
సో అక్కడి నుంచి బీజేపీలో ఉన్నాము. తర్వాత అలయన్స్ ఉండడం వల్ల టీడీపీకి పోయినాం. అంటే మీరు స్టార్టింగ్ నుంచి బీజేపీనా నా ఫ్యామిలీ కూడా? ఫ్యామిలీగా మా ఫాదర్ కాంగ్రెస్. ఓకే ఓకే, మీ నుంచి ఇక్కడ కొంత మా ఫాదర్ తెలియదు, నేను ఆర్ఎస్ఎస్ జాయిన్ అయింది కూడా తెలియదు, బీజేపీలో ఉంది కూడా తెలియదు అప్పటికి. మా ఫాదర్ చనిపోయింది 92లోనే, ఓకే. కానీ అప్పుడు సంఘంలోకి వెళ్ళిపోయినాను నేను అప్పుడు. ఓకే ఓకే, రైట్. అయితే మొత్తానికి ఇది ఒక నీ నేపథ్యం అయితే, మీ కుటుంబ నేపథ్యం అయితే ఇది. నెక్స్ట్ మీరు తెలంగాణ రాష్ట్రానికి కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా పనిచేస్తారు అన్న. అవును. ఎప్పుడు ఎన్నిక కావడం జరిగింది మీరు? 2020 ఫిబ్రవరిలో నాకు ఈ బాధ్యత ఇచ్చారు. ఓకే. అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా కిసాన్ మోర్చా కార్యక్రమాలే కానీ, రైతుల పక్షాన కొట్లాడడమే కానీ, రైతుల సమస్యలు తీసుకోవడం కానీ, మన రాష్ట్రంలో ఏ మండలాలలో, ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కలెక్ట్ చేయడం కానీ, ఆ డేటా కలెక్ట్ చేయడం కానీ, ఇష్యూస్ తీసుకురావడం కానీ, రాష్ట్ర పార్టీలో ప్రణాళికలు వేసే ప్రతి దగ్గర కూడా రైతుల పక్షాన ఖచ్చితంగా మేము, నా పాత్ర కొద్దో గొప్ప ఉంది. నేనేమంటున్నానంటే కిసాన్ మోర్చా కాకుండా అంతకుముందు ఇప్పుడు మండలాల వారిగా కానీ, కొన్ని శాఖలు కానీ, బూత్ స్థాయిలు కానీ ఉంటాయి. అందులో ఏమైనా చేశారా పోస్టులు? మళ్ళీ లేదు, అంతకుముందు టీడీపీలో ఉన్నాను. ఓకే. టీడీపీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఓకే. తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేట్. అంటే మీరు బీజేపీలోకి వచ్చారంటే రాష్ట్ర ఉపాధ్యక్షులే, డైరెక్ట్ పోస్ట్. అదే కిసాన్ మోర్చా తరపున. కిసాన్ మోర్చా. అయితే కిసాన్ మోర్చా అంటే ఒకటి వచ్చిందన్న, మీరు కూడా మంచి వ్యవసాయం చేస్తారని తెలిసింది. అది ఎంతవరకు నిజమన్నా? నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను, రెగ్యులర్ వ్యవసాయం కాదు, ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం. వరి పండిస్తాం ఎక్కువ, రకరకాల. వరిలో మీరు ఏదో డిఫరెంట్ పండిస్తారని తెలిసింది. డిఫరెంట్ ఏం లేదు, దేశీవాళీ విత్తనాలు అనేటివి దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. 1,44,000 రకాల రైస్ అనేది, వరి వడ్లు అనేటివి మన భారతదేశంలోనే ఉండే. అవన్నీ ఈ హరిత విప్లవం వల్ల అన్ని కనుమెరుగైపోతున్న సమయంలో ఒక 15 ఏళ్ళ నుంచి మేమందరం స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఒక 40-45 వేల విత్తనాలు అందరం కలిసి కాపాడింది. నేను కాపాడింది ఒక 4-5 ఉండొచ్చు, కానీ ఓకే, అందరం కలిసి కాపాడింది ఒక 44 వేలు ఇంకా బతుకున్నాయి ఇప్పుడు. ఓకే. అంటే ఈ దాని ఆధారంగా కిసాన్ మోర్చా వచ్చిందంటారా? రాలేదు, నేను తీసుకున్నా. నవ్విరు, నీ వేషధారణకు, నీ స్టైల్కు నువ్వు కిసాన్ మోర్చా అయింది అంటే చెప్పిన, నాకు ఇది ఇష్టము, నాకు ఇది కావాలా. ఓకే. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉండును అంటారు కదా, ఇప్పుడు మళ్ళీ మొత్తం అంత టెక్నాలజీ, సైన్స్, ఫార్మా ఇవన్నీ పోయి అందరు మళ్ళీ ప్రకృతి వ్యవసాయానికి మళ్ళీ పరిస్థితి వస్తుంది. మేము మొదలుపెట్టినప్పుడు అందరు మా పైన హేళన చేశారు, కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే ప్రకృతి వ్యవసాయం దేశవ్యాప్తంగా గో ఆధారిత వ్యవసాయం పెరుగుతుంది, దేశీవాళీ విత్తనం పెరుగుతుంది. వడ్లే కాకుండా కూరగాయలు, పల్లీలు, పల్సెస్ అన్నిటికీ ప్రకృతి వ్యవసాయం ఆధారితంగా జరిగే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే హాస్పిటల్ వ్యవస్థ కనుమెరుగైపోతుంది. ఓకే. మన తాతలు, ఇప్పుడు మా తాతమ్మ, మా అమ్మమ్మలు 9 మంది, ఓకే, వాళ్ళ అమ్మ చనిపోయి 12 ఏళ్ళు అయింది. ఆమె ఒక్క రోజు కూడా హాస్పిటల్ పోయిన పాప అనుకోలేదు. ఓకే. ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే అంటే న్యాచురల్ డెత్. ఎందుకంటే వాళ్ళు తినే తిండి, ఇప్పుడు మన అందరికి కూడా ముఖ్యంగా మనం హెల్త్ ఖరాబ్ అవుతుంది, బీపీలు, షుగర్లు, మోకాల నొప్పులు, ఈ కళ్ళద్దాలు, ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం మనం తినే తిండి. విత్తనమే విషం అయితే పండించే పంట కూడా విషం అవుతుంది. కాబట్టి మనం తినేదంతా విషం తింటున్నాం. కాబట్టి ఇవి ప్రీ డిజైన్డ్ విత్తనాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చేటివి. అంటే 35 ఏళ్ళకు అద్దాలు రావాలి, 40 ఏళ్ళకు బీపీ రావాలి, 45 ఏళ్ళలోపు షుగర్ వచ్చేయాలా. ఇవన్నీ వస్తే ఏంటంటే వాళ్ళ మెడిసిన్, వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుంటుంది. సో దాన్ని విత్తనంలోనే నాటి మనకు పంపిస్తున్నారు. వాడు పంపింది మనం తింటున్నాం. మనం తినడంతో ఈ రోగాలు వాడికి పోవాలి, మళ్ళీ వాడికి పోతాయి. ఇది ఒక వ్యవస్థ, ఫార్మా టు ఫార్మా అంటాం మేము. ఓకే, రైట్. అక్కడ వదిలిపెడితే అన్న, మీరు పరిగికి ఎంట్రీ ఇవ్వడానికి సరే, ఇంతకుముందు కూడా నాయకులు ఉన్నారు, మీరని కాకుండా మీరు అక్కడికి రావడానికి గల మెయిన్ కారణం ఏముండొచ్చు అన్న? 2014 చేవెళ్ళ ఎంపీ ఎలక్షన్లో నేను వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్. భారతీయ జనతా పార్టీలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వీరేందర్ గౌడ్కు నాకు షేర్లింగంపల్లి ఇచ్చారు. మిగతా అన్ని కూడా చూసేవాడిని. అందులో
ఇక్కడంతా బాగుంది, అక్కడ 4 ప్రాంతాలు బాగాలేవని రెగ్యులర్ రిపోర్ట్స్ వస్తాయి కదా, అవును. అప్పటి నుంచి అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసినాము. నాకు ఎందుకో పరిగి ప్రాంతం చూస్తే మంచి ఆహ్లాదకరమైన ప్రాంతం, మంచి వాతావరణం, పచ్చటి పొలాలు, రైతులు ఉన్నారు, ప్రతి దగ్గర హిందుత్వం బతికుంది. ఓకే. వికారాబాద్లో అంత లేదు ఓకే. హిందుత్వం, చెవెళ్ళలో అంత లేదు, తాండూరులో అంత లేదు, కానీ పరిగిలో చాలా బాగుంటుంది. ఓకే. సో అదే ముఖ్య కారణం నాకు అప్పటి నుంచి 2014 నుంచి ఇంకా దాని చుట్టే తిరగడం స్టార్ట్ చేశాను. అంటే మనసు అటు చుట్టూ తిరుగుతుంది, పరిగి చుట్టూ. అది రావడం పోవడం, నేను తిరగడం అన్నీ చేసేవాడిని. వాళ్ళు బంచడానికి కలవలేదు, కానీ ఎప్పుడు నా 3 నెలలకు ఒకసారన్నా ఉత్తగానన్నా ఆ ప్రాంతం వచ్చి పెట్టాను, పరామర్శించినట్టు, అక్కడ క్షేత్ర పరిశీలన చేసినట్టు, ఎవరిని కలవకపోయాను. అది ఆత్మ సంతృప్తి అంతే, వచ్చిపోవడం అనేది అంతే. అరే వచ్చినాం అన్నట్టు. అయితే ఓకే అన్న, మరి పార్టీ పరంగా అక్కడ రావడానికి స్థానికులు మిమ్మల్ని రమ్మన్నారా, లేకుంటే హైకమాండ్ గట్రా ఏమైనా పంపించిందా? నేనే అడిగిన, నేను ఆ ప్రాంతానికి పోతాను, నాకు అవకాశం ఇస్తే పార్టీని డెవలప్ చేస్తున్నాం, మేము పార్టీకి ఎప్పుడు ఫుల్ టైం పని చేస్తున్నాం కదా, ఆ ప్రాంతం పోతాను అని అడిగితేనే పార్టీ పంపించింది. సరే, మీరు పార్టీ కోసం పని చేస్తానే అక్కడికి వచ్చారు, మరి అంతకుముందు ఉన్న వాళ్ళు పార్టీ కోసం పని చేయలేరా? చేసారు, ఎందుకు చేయలేదు? మరి మీరే రావాలని ఎందుకు అనుకున్నారు? నాకు ఆ ప్రాంతం నచ్చింది కాబట్టి వచ్చిన. ఓకే, రైట్. అంటే మరి సరే, ఆడి వరకు బాగుంది, నచ్చింది, వచ్చిండ్రు. మరి ముందున్న నాయకులకు మీరు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయా పార్టీ పరంగా? పార్టీ పరంగా మార్పులు ఏం జరగలేదు. ఓకే. ఒకటి ఏంది అంటే, నేను ఒక ఫుల్ టైమర్ వ్యవస్థలో పనిచేసినట్టు పనిచేసే విధానం ముందు నుంచి నాకు ఉంది కాబట్టి పూర్తి సమయం పెట్టి అన్ని మండలాలు తిరగడం, ప్రతి ఒక్కరిని కలవడం, నాకు నా ఏజ్ గ్రూప్ కొద్దిగా నాకు హెల్ప్ అయింది. ఓకే. మిగతా సీనియర్ నాయకులంతా కొద్దిగా ఏజ్ పెద్దది ఉండడం, నేను చిన్న ఏజ్లో ఉండడం, మిడిల్ ఏజ్లో ఉండడం వల్ల నాకు యూత్ కనెక్ట్ కావడం కానీ, కలుపుకోపోవడం కానీ, కింది స్థాయి నేను గ్రౌండ్లో పనిచేస్తా. ఓకే. నేనేదో లీడర్, నేనేదో పెద్ద ఆ టైప్ ఉండదు, అందరితో కలుపుకోపోయే మనస్తత్వం ఉంటుంది కాబట్టి నాకు బాగానే కనెక్ట్ అయినందుకు కొద్దిగా హెల్ప్ అయింది. సరే, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు పరిగికి, అంతకుముందు కూడా కొందరు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన వ్యక్తులకు మీకు అప్పుడు వచ్చిన ఓట్లకి మీరు నిలబడినప్పుడు వచ్చిన ఓట్లకి ఏమైనా తేడా ఉందా, లేదా ఏమైనా ఓట్లు పెరిగినాయా? ఓట్లు ఖచ్చితంగా పెరిగినాయి. ఓకే. ముందు పరిస్థితులు వేరుండే, ప్రజా సంగ్రామ యాత్ర చేసినాక గ్రామాలల్లో కానీ ప్రతి దగ్గర కానీ భారతీయ జనతా పార్టీ అంటే కొద్దిగా అవగాహన పెరిగింది. ఓకే. రాష్ట్రం మొత్తం, మన పరిగి ప్రాంతమే కాదు, ఓకే, రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీ గురించి ఖచ్చితంగా తెలిసింది. దాంట్లో మోడీ గారు బియ్యం ఫ్రీ ఇవ్వడం, 2000 రూపాయలు రైతులకు ఇవ్వడం, ఎవరు బియ్యం ఇస్తున్నారంటే మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పడం, రైతు బంధుతో పాటు ఇంకేమన్నా వస్తుందంటే మోడీ పైసలు వస్తున్నాయి అనడం. సో దానివల్ల ఖచ్చితంగా ప్రభావం ఉంది. ఓకే. గ్రామాలల్లో అన్ని వసతులు, స్ట్రీట్ లైట్లే కానీ, మనకు రోడ్లే, సీసీ రోడ్లే కానీ, ఇంటికి బాత్రూమ్లే కానీ, ఇంట్లోకి బియ్యమే కానీ, క్రీడా ప్రాంగణాలే కానీ, శ్మశాన వాటికలే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కావడం, అవి ఖచ్చితంగా మేము ఉన్న కొద్ది మందిమే. ఓకే. ప్రతి గ్రామంలో ఒక్కళ్ళని ఉంటుండే, అలా ఏకలింగం అందరు, అవును, చాలా మందిని ఈడో ఏకలింగం అని అందరు. ఓకే. కానీ ఆ ఒక్కరు పని చేసినందుకే ఈరోజు ఒక 10 మంది తయారయ్యారు. ఓకే. ఆ ఒక్కడు పోయి చెప్పడం వల్ల అరే ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి సోషల్ మీడియా హెల్ప్ అయింది. ఓకే. సోషల్ మీడియా మాధ్యమాల వల్ల ఇది నిజం అనేది పబ్లిక్ అందరు ఫోన్లు వాడడం వల్ల తెలిసి రావడంతో కొద్దిగా పెరిగింది. ఆ పెరగడము ఇదన్నిటికీ ఆ సమయంలో నేను ఉండడము, దానివల్ల ఖచ్చితంగా ఓటు శాతం చాలా పెరిగింది. ఓకే, రైట్. అయితే ఇంకొక విషయం అన్న, పరిగిలో మీరు ఎమ్మెల్యే టికెట్ రావడానికి మెయిన్ ముఖ్య కారకులు బండి సంజయ్ గారు అనే వాస్తవానికి విన్న మీ మాట, అది ఎంతవరకు నిజమంటారు? భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తితోని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోదు. ఓకే. అందరూ ఇప్పుడు మా లక్ష్మణన్న, మేము చిన్నప్పటి సంది మేము ఆయన ఏళ్ళు పట్టుకొని నడిచిన వాళ్ళు అంటున్నాం. మేము ఆయన మాకు అట్లాంటి తండ్రి లాంటివి.
సంజయ్ అన్న గారు ప్రెసిడెంట్ ఉండడం, అప్పుడు మేము బాధ్యతలు ఉండడం, మా పనితీరు చూడడం, లక్ష్మణ్ గారు మాకు ముందు నుంచి చూడడం, ఇవన్నిటితో పాటు కార్యకర్తలందరినీ ఓకే ఎవరు అయితే బాగుంటుంది అనే అభిప్రాయం తీసుకున్నాకనే నిర్ణయిస్తారు. ఒక వ్యక్తితో నిర్ణయించే పరిస్థితి ఉండదు. ఓకే, అయితే మీరు ఈ బీజేపీ పార్టీలో మాకున్న సమాచారం బండి సంజయ్ గారిని ఎక్కువ నమ్ముతారంట, ఇదేంతవరకు నిజం? మాకు లక్ష్మణన్నతోని ముందటి నుంచి ఫస్ట్ సన్నిహిత్యం, తర్వాత లక్ష్మణన్న ద్వారానే అన్ని జరిగేటివి. వారు అధ్యక్షులు ఉన్నా కానీ, మా ప్రాంతంలో ముషిరాబాద్కి ఎమ్మెల్యే ఉన్నా కానీ, ఆయన ఎక్కడున్నా మేము భారతీయ జనతా పార్టీకే పనిచేసినాం. టీడీపీలో ఉండి మేము వేరే ప్రాంతంలో తిరిగినా కానీ ముషిరాబాద్ ప్రాంతానికి వస్తే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే, భారతీయ జనతా పార్టీకే చేసినాం. ఓకే, ఏ పార్టీకి చేయలే. కాబట్టి మేము అందరం కలిసే ఉంటుంది. సంజయ్ అన్న వచ్చినాక ప్రెసిడెంట్ కావడం, వారితో పాటు నేను సంగ్రామ యాత్రలో రూట్ ఇన్ఛార్జ్ ఉండడం, అదొక పెద్ద బాధ్యతగా ఉండడం. ఓకే, అన్నకు నాకు మూడు యాత్రలు అయిపోయేదాకా కూడా పరిచయం లేదు నాకు. ఓకే, నేను పని చేసుకుంటూ పోవడమే. సో నా పనితనం చూసి వీళ్ళు పని చేసారు, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక సాన్నిహిత్యం గుర్తింపు వచ్చింది. ఓకే, గుర్తించారు. అక్కడ పని చేసినందుకు వారు గుర్తించారు. కిషన్ అన్నకు 2-3 సందర్భాలలో పని చేసినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పని చెప్తే అక్కడ పని చేసినాం. ఆ పని చేయడం వల్ల అంతటా నన్ను వీళ్ళు పని చేస్తారు, వీళ్ళు పార్టీ కోసం కష్టపడతారు అనే ఏకైక ఉద్దేశంతో అందరు కలిసి నాకు ఇప్పించింది. ఓకే, అక్కడ వరకు బాగుందన్న. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయం లోపల అక్కడ పరిస్థితులు వేరు, రాజకీయం పరిగిలో మీరు ఒక బీసీ బిడ్డగా, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మీరు అగ్రవర్ణాలతోటి పోటీ పడేటప్పుడు ఏమన్నా కొంత భయం కానీ ఒక ఆలోచన కానీ కలగలేదా? మేము పుట్టి పెరిగిన ప్రాంతం ముషిరాబాద్ కాబట్టి మాకు ఈ కుల వ్యవస్థ తెలియదు. ఓకే, వాడు హిందువా ముస్లిమా, ఓకే, ఇవి రెండే. ఈ కులాంతర పరిస్థితులు ఎలక్షన్కి వచ్చి ఎలక్షన్లో నిలబడ్డాక అరే ఈ కులానికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా అనే పరిస్థితికి వచ్చిన. పరిగిలో అర్థమైంది మీకు? అర్థమైంది. కొద్దిగా కన్ఫ్యూజన్లకు పోయినా. ఓకే, ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం హిందువులం అందరం ఒకటి, హిందువులం మనం ఇంట్లోనే కులం, బయటికి వెళ్తే మనం అందరం బంధువులం అనే బతికినాం మేము. అవును, మాకు అక్కడ ఇంకో ఆప్షన్ లేదు. మాకు తెలియదు కూడా. మాకు ఒకటే తెలుసు, వాడు ముస్లిమా కాదా. కాదన్నోళ్ళంతా మనోళ్ళు. ఓకే, కాదన్నోళ్ళంతా మనోళ్ళు. ఎందుకంటే మేము మా ఇంట్లో వాళ్ళు ఉండి చేసి, మన ఇళ్ళల్లో ఉండి చేసి కరెక్ట్ వాళ్ళకి సమయం వచ్చినప్పుడు మన వాళ్ళని చంపిన సందర్భాలు చాలా మేము దగ్గరుండి చూసినాం. ఓకే, సో మాకు ఇది తెలియదు. సో ఈ అగ్రవర్ణ కులాలు వాళ్ళు వీళ్ళు నాకు అవంతే ఎవరికి లేదండి. ఓకే, ఆ ప్రాంతం హిందుత్వ ప్రాంతం, అందరు హిందువులే. హిందుత్వాన్ని ఏకం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో రాబోతుంది. ఎందుకంటే ఈ రోహింగ్యాలు కానీ, పాకిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి కుట్రలే కానీ, ఈ ఫండింగ్ ముస్లిం ఫండింగ్ జరుగుతున్నాం కానీ, ఇవన్నిటి వల్ల హిందుత్వాన్ని పెంచాలా, హిందువులను సంఘటితం చేయాలనే ఉద్దేశంతో మేము తిరిగినాం. కాబట్టి నేను అక్కడ అసలు ఆ ఆలోచన కూడా రాలేను. కన్ఫ్యూజన్ కొద్దిగా అయినా కానీ పర్లేదు, ఏం కాదు, అందరం హిందువులమే, మనకు ముంగటికి వెళ్ళాల్సిందే, ఈసారి కాకుంటే నెక్స్ట్ సారి కన్నా నన్ను అర్థం చేసుకుంటారు ఓకే అనే ఒక ఏకైక ఉద్దేశంతో ముంగటికి వెళ్తాను. సరే, మీరు హిందువులని అంటే టోటల్గా హిందువులమనే బతుకుతున్నారు. సరే, పరీక్ష వచ్చేది, పోటీలో నిలబడారు. హిందువుల ఓట్లే కాదు కదా మీకు అవసరం ఉన్నది, ముస్లింల ఓట్లు కూడా అవసరమే కదా. మరి అక్కడ ముస్లింల దగ్గరికి మీరు వెళ్ళి అడిగిరా లేదా? లేదు, అడగలేరు. అంటే అక్కడ ఒక స్టంట్ ఎదురైంది మీకు ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కదా, పరిగిలో ముస్లిమ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలే, ఆ సందర్భం కూడా రాలేదు. నేను పోనని కూడా చెప్పేశారు. అక్కడ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంది కదా, భారతీయ జనతా పార్టీకి ఓటు వేద్దాం అనేది క్లారిటీ వాళ్ళకు ఉంది. నేను ఎందుకు పోతా అంతే అంటారా? వాళ్ళు వెయ్యారని కన్ఫర్మ్ ఉంది. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక 3 తలాక్ తర్వాత ముస్లిం మహిళలు వేస్తున్నారు. నేను అదే అంటున్నా, వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళని బయటికి రానిస్తలేరు వీళ్ళు. అదే కొంత ఇప్పుడు ఏంటంటే ముస్లిం మోర్చా అని ఒక వ్యవస్థ కూడా ఉంది, మైనార్టీ మోర్చా. అందులో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు అని నా అభిప్రాయం.
నేను పుట్టి పెరిగింది అదే భావన. ఇప్పుడు నువ్వు మార్చమన్నా నేను మార్చుకోలేను, మార్చాలన్నా నేను మారను కూడా. ఓకే, రైట్. సరే, మీరు మారకపోవచ్చు, ఎగ్జాంపుల్. సరే, ఇప్పటి వరకు అది జరిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ పోటీలో దిగే అవకాశం ఏమైనా ఉంటుందా? అవకాశం ఏంటో నేనే కదా దిగుతాను. మీరే దిగుతారు. సరే, మీరు దిగుతారు కదా, మరి అప్పుడైనా కూడా ముస్లిం ఓట్లు అవసరమే కదా, అప్పుడు కూడా మారారా? నేను ఇంతే. అంతేనా? సరే, అక్కడికి వదిలిపెట్టండి. సరే, ఆ టాపిక్ వదిలిపెడదాం. మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేసారో అది పక్కకి పెడదాం, జరిగిన వ్యవస్థ మంచిగానే ఉంది. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అవును. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అవును తిరిగారు, మీరు పూర్తి స్థాయిలో పనిచేశారు. చేసినప్పుడు అక్కడ యూత్ అనేది కొంత అట్రాక్ట్ అయిందని ఒక అంశం మా దృష్టికి వచ్చింది. కిరణ్ అన్న అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తోటి ఆసక్తి చూపించారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? లేదు, నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆడికి వచ్చి 2 ఏళ్ళు పనిచేసి నాకు ఓటు రావడానికి కారణం భారతీయ జనతా పార్టీకి అట్రాక్ట్ అయినటువంటి కార్యకర్తలు, యూత్. వాళ్ళే నన్ను నడిపించారు. ఇక ముందు నడిపించేది కూడా, నన్ను నెక్స్ట్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు నడిపించేది కూడా వాళ్ళే ఉంటారని చెప్పి అంటే యూత్ మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళే కదా ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫ్యూచర్ ఏంది? యూతే ఉంటాయి. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ నెక్స్ట్ 20 ఏళ్ళు మనం పనిచేసే కెపాసిటీ ఉన్న వాళ్ళం అవుతాం కదా. సో వాళ్ళే నన్ను నడుపుకొస్తారు. ఓకే, రైట్. అయితే ఈ యూత్లో ఒక డౌట్ అన్న, ఒక డిఫరెంట్ కూడా చూపించారంట మీరు, ఎంతవరకు అనేది మీరే క్లారిఫై చేయాలి. ఎగ్జాంపుల్ అన్న, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఉంటుంది. సరే, అక్కడ స్థాపిస్తారు. ప్రతి ఒక్క ఊరు తిరిగిరు మీరు, ప్రతి ఊర్లో ఐడియా ఉంది. అవును. కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్క విగ్రహం అంటే మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తారంట. కానీ మిగతా విగ్రహాలకు ఎగ్జాంపుల్ వివేకానంద స్వామి కావచ్చు, గాంధీ తాత గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఏ విగ్రహాలైనా మీరు అంత ఇంపార్టెంట్ ఇయ్యారు అని ఒక డౌట్ అయితే ఉందన్న జనాలలో. అది ఎంతవరకు నిజమంటారు? నేను అంబేద్కర్ విగ్రహాలకు ఫండ్ పంపించిన, పండుగ సాయనదానికి ప్రోగ్రాంలకు పంపించిన. ఓకే. ఇది వివేకానంద సర్దార్ సర్బాయి పాపనకు పంపించిన. ఓకే. వివేకానంద గారికి మేము చేయాల్సిన అవసరం లేదు, అది మా మనసుతో చేసేస్తాం. ఓకే, ఇబ్బంది లేదు. ఇవన్నీ ఎవరివి? మన హిందువులకు సంబంధించి. సో వాళ్ళు వివక్ష వీళ్ళు వివక్ష అనేది లేదు. హిందుత్వం మీద ఛత్రపతి శివాజీది కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే యూత్ కానీ అక్కడ ఇప్పుడు వచ్చే హిందుత్వవాదులకు కానీ ఛత్రపతి శివాజీ అనగానే జోష్ వస్తుంది. ఓకే, ఆ జోష్ వస్తుంది. ఓకే. వివేకానంద గారు పెట్టినాం అనుకోండి, అది సిస్టమ్. ఓకే. ఆయన ఒక పద్ధతితో ఉండాలా, మనం ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే రాంగ్ అనే దాని మీద ఆయన బోధనలు స్టైల్ వేరు. ఇదేమో కొట్లాడే తత్వం, ఓకే, వీరత్వం. ఓకే. సో అది ప్రజలకు యూత్కు అది ఖచ్చితంగా పోవాలనే ఒక ఉద్దేశం నాది. ఓకే. దానికోసమే కానీ మిగతా అన్నిటికీ కూడా ఎవరు ఎప్పుడు ఏ దానికి అడిగినా కానీ ఖచ్చితంగా సహకరిస్తాను కూడా. అట్లా వేరే ఇదేం లేదు. ఓకే అన్న, మీరు చూసిన ప్రదేశం పరిగి లోపల బీజేపీ అంటే ఎక్కువ హిందువులు అనేది మీరు ఒక సిద్ధాంతం, అది వాస్తవానికి కూడా. అవును. రెండవ అంశం ఏంటంటే హిందువులలో కూడా బీజేపీ పార్టీ దళితులను తక్కువగా చూస్తారు అంటారు. అది ఎంతవరకు నిజమన్నా? మందకృష్ణ మాది గారి మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం చూసినాం. ఓకే. ఓకే. భారతీయ జనతా పార్టీ నుంచి బంగారు లక్ష్మణ్ గారిని రాష్ట్రీయ అధ్యక్షుని చేసినాం. ఓకే. వేరే ఏ పార్టీలో ఒక దళితుని చేసారు ఇప్పటి వరకు? మేము ఇప్పుడో చేసినాం కదా. అవును. ఆయనను చేసినాము, ఆయనకు ఎంపీ టికెట్లు ఇచ్చినాము, దళితులందరికీ ఇచ్చినాము. ఎక్కడన్నా ఒక్క ఇన్స్టెన్స్ చూపియండి. ఓకే. దూరం పెట్టిన ఇన్స్టెన్స్ చూపియండి. ఒక సపరేట్ మోర్చా పెట్టిరు, ఎస్సీ మోర్చా అనేది ఒక మోర్చానే ఉంటుంది, పైనుంచి కింది వరకు. వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మెయిన్ బాడీలోనే అందరికి అవకాశం ఇవ్వలేమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, మైనారిటీ మోర్చా, 7 మోర్చాలు. ఎందుకంటే అందరినీ అకామిడేట్ చేయాలా, ప్రతి ఒక్కరూ పార్టీలో భాగస్వామ్యం కావాలా, అందరూ సమానులే అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. పూర్వం ఉన్నటువంటి
కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఏం చేయాలో తెలియక ఎస్సీలను యాంటీగా తయారు చేసే విధానం ఖచ్చితంగా చేశారు. వాళ్ళు కొద్దిగా సక్సెస్ అయ్యారు, ఆ నరేటివ్ రన్ చేసి సక్సెస్ అయ్యారు. ఓకే. అండ్ లాస్ట్ 13 years నుంచి ఇప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా దళితవాడలో పోవడము, దళిత ఇంట్లో ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ప్రధానమంత్రి వరకు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళలో తినాలి అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ నష్టం చేసినాం అనేది చెప్తానికి ఎక్కడ కూడా ప్రూఫ్ లేవు. ఓకే. ఆ ఒక సైకలాజికల్ నరేటివ్ రన్ చేసి ఆ సైకలాజికల్గా బాగా సక్సెస్ అయ్యి మైండ్లలో కూర్చోబెట్టారు. ఎస్సీలకు ఏడు అన్యాయం జరిగింది, ఎప్పుడు అన్యాయం చేసింది? వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఏమైనా నెగిటివ్ అయిందా? ఇప్పుడున్న 12 ఏళ్ళ ప్రస్థానంలో ఎక్కడన్నా నెగిటివ్ ఉందా? అన్నిటికీ అందరికీ సదావకాశాలు ఇస్తున్నారు. బీసీలకు మినిస్ట్రీలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో, ఎప్పుడు లేనంత విధంగా 27 మంది ఎంపీలకు మినిస్టర్లను చేశారు, ఎస్సీ వాళ్ళని మినిస్టర్లు చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినాం, ఇప్పుడు ఒక ఎస్టీ మహిళను చేసినాం, మొట్టమొదటిసారిగా బీసీని ఇప్పుడు నిలబెట్టినాం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బీసీ వ్యక్తి, అది సౌత్ నుంచి ఉండాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ సౌత్లోంచి తీసుకోవాలని దాంతో తీసుకోవడం, సౌత్లో వేరు నార్త్లో వేరు అని చెప్పి కాంగ్రెస్ చేసినటువంటి నరేటివ్ని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి స్టేట్ నుంచి ఖచ్చితంగా మినిస్ట్రీలు ఇవ్వడం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, గవర్నమెంట్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం, సంస్థాగతంగా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం. ఓకే. ఇవన్నీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి వ్యతిరేకంగా అందరినీ కలుపుకోపోవాలనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంటారా స్థానిక ఎలక్షన్లకి? ఎలక్షన్ల కోసం వర్గీకరణ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఓకే. ప్రజలకు ఉపయోగపడుతుందా? ఓకే. ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలా, దానికోసం ఆలోచన చేస్తారే కానీ మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల కోసము దేశం మొత్తం ఈ పాలసీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకే. ఏ ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ స్టంట్ కోసం చేసింది లేదు. ప్రజలకు ఏది అవసరం ఉంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నారు ప్రజలు, అవి తీర్చాలా, అవి తీర్చితేనే వాళ్ళకు సంతోషంగా ఉంటారు. 70 ఏళ్ళ సంధి ఈ సమస్యను అడ్డు పెట్టుకొని దాన్ని రాజకీయం చేసి వాళ్ళు లాభపడేది కానీ ప్రజలు లాభపడలేదు. మా కుటుంబ వ్యవస్థలు కావు ఇవి, మేము ఉంటాము రేపు పొద్దున వెళ్ళిపోతాము, కానీ మేమున్నప్పుడు ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయో, ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తీర్చాలి అనే ఏకైక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందండి. ఓకే, రైట్. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు మన ప్రాంత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వారు గెలుపుకు మీ ప్రచారం ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లాంటి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయని మాకు కొంత సమాచారం. ఇబ్బందులు ఏం లేవు. సరే, ఎంపీ గారు గెలిచిన తర్వాత బీజేపీ పార్టీలో పరిగిలో వర్గాలు ఉన్నాయి అంటున్నారు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇవ్వడం అంటే, వాస్తవానికి మీరు కార్యకర్తలను కలుపుకొని పోతున్నా అంటున్నారు, కానీ ఇప్పుడు వర్గాలు అయినాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? వర్గాలు ఏం లేవు. భారతీయ జనతా పార్టీ అంతా ఒకటే కుటుంబం. ఓకే. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఎవరి ఇంట్లోనే ఉంటాయి. మనం ఉండే ఇంట్లో 5 ఉంటేనే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దగా ఇక్కడ ఏం సమస్యాత్మకమైన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త అందరితో పాటు మేమందరం కలిసే ఉన్నాం, ప్రతి ప్రోగ్రాం కలిసే చేస్తున్నాం. ఉదాహరణకు మొన్న రాష్ట్ర అధ్యక్షులు ఎవరు వస్తే కూడా అందరం కలిసి చేసినాం. అందరం కలిసి వచ్చారు. పరిగి నుంచి అత్యధిక శాతంగా అందరం కలిసి పనిచేసినాం కాబట్టి మన కార్యకర్తలు కూడా ఎక్కువ శాతం వచ్చింది ఆ మీటింగ్ పరిగి నుంచి. సరే, మీరు ఆ మాట అంటున్నారు కదా, నేను ప్రత్యక్షంగా ఉన్నా. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు ఒక ప్రాంతానికి, పర్టికులర్ అని చెప్పాను, మీరు ఆబ్సెంట్ అయ్యారు. అది తర్వాత చెప్పవచ్చు ఆఫ్ ది రికార్డ్. అక్కడికి మీరు రాలేరు, వాళ్ళు వేరే వాళ్ళు అన్నారు, ఇట్లా వర్గాలు ఉన్నాయి కాబట్టి రాలేరు అంటున్నారు. దానికి మీరేమంటారు మరి? లేదు, నాకు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న ఖచ్చితంగా పరిగి ప్రాంతంలో ఎక్కడికి వచ్చినా అన్న చేస్తాడు. అన్న చేయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ పిఎల్ అనే చేసి చెప్తారు. ఓకే, ఖచ్చితంగా చెప్తారు. మాకేమవుతుందంటే రాష్ట్ర బాధ్యత ఉండడం వల్ల ఖచ్చితంగా మన రాష్ట్రంలో జిల్లాలు కొన్ని ఖచ్చితంగా తిరుగుతున్నాం. ఇప్పుడు లాస్ట్ 6 monthsలో ముఖ్యంగా తిరగడానికి కారణం ఏంటంటే సంస్థాగతంగా అన్ని చేంజెస్ జరుగుతున్నాయి.
ఓకే. కొత్త మండలాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది, జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈ పనులకు సంబంధించి మేము జిల్లాలకు డ్యూటీలు వేయడం వల్ల అక్కడ పోయినప్పుడే నేను కానీ అట్లాంటిది ఏం లేదు. అన్నతో కలిసి ఉంటాము, ఢిల్లీ పోయినా కలుస్తాము. ఢిల్లీలో ఖచ్చితంగా ఢిల్లీలో ఉంటే క్లబ్కి పోతాము, ఆడ క్లబ్లో కొద్దిసేపు కూర్చొని ఇక్కడ ఉన్న పరిస్థితులు మాట్లాడి వస్తాము. అట్లాంటిది ఏం లేదు. ఇది ఏంటంటే అవతల పార్టీలు భయానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లను డిస్టర్బ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి మెసేజ్ ఇది. ఓకే. మా నుంచి ఇక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు. నేను ఒక క్వశ్చన్ అన్న, మీరు ఎప్పుడైనా మీ మనసులో కానీ లేదా ఇతర వ్యక్తులతోటి కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారైనా సీఎం అవుతారని అనుకుంటున్నారా బీజేపీ పార్టీ? లాస్ట్ 2023లో అయిపోయేటోళ్ళం, ఖచ్చితంగా అయిపోయేటోళ్ళం. అది మిస్ఫైర్ అయింది, దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈసారి ఖచ్చితంగా అవుతుంది. అట్లా ఏం లేదు, దాని గురించి నీకు అసలు అనుమానం పడాల్సిన పరిస్థితే లేదు. 8 ఎంపీలు గెలిచినాం మన. ఓకే. 8 ఏళ్ళ అన్ని కాన్స్టిట్యున్సీలు మనం కవర్ చేసినట్టే కదా. పరిగి ప్రాంతంలో మనం 2000 లీడ్ ఇచ్చినాం. ఓకే. ఎంత టైట్ చేసినా ఎంత ఏమున్నా అంటే ప్రజలకు ఓటేసే ఆలోచన వచ్చింది. ఓకే. ఎవరికి వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎట్లా? ఇంతకుముందు గ్రామీణ ప్రాంతంలో కమలం పువ్వు గుర్తు అనేది తెలియదు. ఓకే. ఒక 10 ఏళ్ళ కింద అది తెలియదు, 10-12 ఏళ్ళ కింద. రాను 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 మన పరిస్థితులు మెరుగై కమలం పువ్వు గుర్తుంది, దానికి ఓటు వేయవచ్చు, అది వేస్తే మోడీ గారికి పోతుంది అనే ఒక భావనతోని వేయడం స్టార్ట్ చేశారు. ఓకే. ఎందుకంటే ఓటింగ్ ప్యాటర్న్లో ఎప్పుడు కానీ ఓటు వేసేందుకు గుర్తు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ గుర్తును గుర్తించుకుంటున్నారు, గుర్తిస్తున్నారు. ఓకే. ఈ 2 కారణాల వల్ల ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో మనకు వచ్చిన రిజల్ట్స్తోని నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా 2028లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీఎం భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉంటాడు. అది కూడా వితౌట్ ఎనీ కోయిలేషన్. ఓకే. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుస్తుంది. ఓకే, రైట్. ఒకవేళ అన్న సరే అది పక్కకు పెడితే మీరే పరిగికి ఎమ్మెల్యే అనుకోండి, ఏమన్నా విజన్ ఉందా ఫ్యూచర్ది? ఇట్లా మార్పులు చేయాలి, ఈ విధంగా తీసుకుపోవాలని ఒక ఆలోచన ఉంటుంది కదా. మేనిఫెస్టో నేను నా ఎలక్షన్ అప్పుడే మేనిఫెస్టో ఇచ్చిన, మీరు చూడలేదేమో. మేనిఫెస్టో ఇచ్చిన. మనకు మేజర్గా ఏంటి అంటే మ్యాక్సిమం గ్రామాలల్లో రోడ్లు లేవు. ఓకే. చాలా మటుకు గ్రామాలలో రోడ్లు లేవు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వేస్తుంది అంటున్నారు కదన్న. వేయని ఎంతవరకు అవుతుందో చూద్దాం, అప్పటి వరకు కదా. ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ లేదు పరిగి ప్రాంతంలో, మెడికల్ కాలేజు వికారాబాద్లో ఎక్కడో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ రావాలా. సో ఈ ఎడ్యుకేషన్ పరంగా ఇది మనకు వీధి నాటకాలు అంతరించిపోయినాయి అనేది చాలామందికి ఒక అపోహ. అవును. అట్లాంటిది మన దగ్గర వీధి నాటకాలు అవుతున్నాయి. వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా దానికి ఒక ప్రణాళిక చేసి పెట్టుకున్నాం. ఓకే. స్టూడెంట్స్ పరంగా ఇది, రైతుల గురించి ప్రకృతి వ్యవసాయం దాని సైడ్ తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. కుదిరితే ఈ సంవత్సరంలో ఒక క్షేత్రం నేనే స్టార్ట్ చేస్తున్నాను. అది ఎక్కడో దగ్గర ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇట్లా అన్ని సెగ్మెంట్స్కు, మహిళలకే కానీ, యువతకే కానీ, వృద్ధులకే కానీ, టీచర్స్కే కానీ, స్టూడెంట్స్కే కానీ, ఆఫీసర్స్కే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కే కానీ, వీళ్ళందరికీ ఒక్కొక్క ప్రణాళిక వేసి పెట్టినాం. డెవలప్ కావాలా. పరిగి పట్టణము హైదరాబాద్కు చాలా దగ్గర ప్రాంతం, మనం 60 కిలోమీటర్ల ఉన్నాం. సరే ఇప్పుడు రోడ్లు అంటే ఆ టైం వరకు అలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ అయినాయి, మనకు బీజాపూర్ రోడ్ అయిపోతుంది. ఆ రోడ్ డెవలప్మెంట్ అయితే మిగతాదంతా డెవలప్మెంట్ కూడా వస్తుంది. ట్రైన్ ఎటు తీసుకొచ్చినాం, పరిగి మీదకి వెళ్ళి ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఉంది. సో మిగతా డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేము ప్రణాళిక వేసి పెట్టుకున్నాం. ఏమన్నా చేంజెస్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేస్తే అవి విస్మరించి మిగతా అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి, అది వచ్చే నెల కావచ్చు, ఇంకా లేట్ అయినా పర్లేదు. మరి స్థానిక ఎలక్షన్లో మీ వ్యూహం ఎట్లా ఉండొచ్చు అన్న? స్థానిక ఎలక్షన్లల్లో సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో నిలబెట్టాలనే ప్రణాళికతో ఉన్నాం. ఓకే. వార్డు స్థాయి నుంచి పడతాయా పడవా తర్వాత సంగతి. ఓకే. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఫస్ట్ నిలబడాలి.
నిలబడటంతో మా కార్యకర్తలకు ఒక గుర్తింపు మొదలవుతుంది. ఫస్ట్ పాయింట్ అది. రాజకీయంగా వాళ్ళు నిలదొక్కునే పరిస్థితి రావాలంటే ఫస్ట్ ఒక ఎలక్షన్ కొట్లాడాలి. ఎలక్షన్ కొట్లాడితే దానికి ఏమేం చేయాలనే ఆలోచనలోకి వస్తారు. సో వార్డు మెంబర్కు ఖర్చు అయ్యేది ఏముండదు. ఎందుకంటే అందాజగా ఒక 200 ఓట్లు ఉంటాయి. వార్డు 150 నుంచి 200 ఓట్లు. ఎవరైనా సరే ఆ ఊర్లో ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూటు కలుపుకుంటే 50 నుంచి 70 ఓట్లు కామన్గా ఉంటాయి. అంటే వాళ్ళు తనలాడేది దేని గురించి? మిగతా వాటికి వస్తుంది కదా. సో ఆ మిగతా ఎట్లా చేసుకోవాలని చెప్పి ట్రైనింగ్ చేసి అందరిని దించి ఖచ్చితంగా వార్డు మెంబర్ స్థాయి నుంచి ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల వరకు ఖచ్చితంగా ప్రణాళిక ఉంటుంది. ఖచ్చితంగా మేము గెలిచి సింహభాగం భారతీయ జనతా పార్టీయే గెలుస్తుంది. అది ఖచ్చితంగా జరగబోతుంది, మీరు చూస్తారు. అంటే స్థానిక ఎలక్షన్లో బీజేపీ జెండా ఎగురుతుంది సాధ్యమైనంత వరకు. సరే, ఇక్కడ వరకు వదిలిపెడతానా, ఇదంతా ఒక ఎత్తు అయితే చివర్లో మీరు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. చివరి దాకా మీరు పరిగిలోనే ఉంటారా, మళ్ళా వేరే ప్లేస్కి వెళ్తారా? ఒక డౌట్ ఉంది జనాలలో. ఉంది. ఈ డౌట్ అయితే క్లియర్గా ఉన్నది. నాకు కూడా తెలుసు ఉంది. నేను వెళ్ళిపోయేటోని అయితే ఈ 2 సంవత్సరాల దాకా ఇంత కష్టమవుతున్నా అని చెప్పి నేను ప్రతిదానికి అటెండ్ కావడము, ప్రతి కార్యక్రమానికి ఉండడము, ఎక్కడన్నా ఇబ్బందులు అయినా కానీ నేను పోవడము, నాకు ఎంత సమయం కుదిరితే అంత సమయం పరిగిలో కేటాయించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే నేను 2014 నుంచి నాకు ఇష్టమని తిరుగుతున్నటువంటి ప్రాంతం అది. ఎవరో ఎలగొడితే వెళ్ళిపోయాల్సిన పరిస్థితి లేదు. ఓకే, పరిగి ప్రజలు ఖచ్చితంగా నాకు వచ్చిన ఓట్ శాతంతో నాకు క్లారిటీ ఉంది ఏంటంటే పరిగి ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్టెన్స్ ఉంది నాకు. ఓకే, నన్ను వాళ్ళు నడిపిస్తారు, ముందుకు నడిపించేటోళ్ళు పరిగి ప్రజలు. నేను ఎక్కడికి పోయేది లేదు. ఎప్పటికైనా ఎప్పుడు కొట్లాడాలన్నా పరిగి నుంచే కొట్లాడితే పరిస్థితి ఉంటుంది. అక్కడనే ఉంటాము, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాను, అక్కడికి వెళ్ళే కొట్లాడతాను. అంటే మొత్తానికి ఏంటంటే పరిగి కష్టమైన ఇష్టంగానే ఉంటున్నారు అక్కడ. పరిగి కష్టం ఏం లేదు, పరిగి ఇష్టమే. ఓకే, ముందు ఇష్టంగానే వచ్చినాను నేను అక్కడికి, ఇష్టంగానే ఉన్నా. ఇష్టం చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండడము, మళ్ళీ రావడం, ఇక్కడ వ్యవస్థ సెట్ చేసుకోవడం, ఇల్లు చూడడము, ఇవన్నీ కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ టైం అంటారు. అదే అదే ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం అవుతుంది. ఇప్పుడు ఇల్లు ఈ సంవత్సరం మంచి లేదు కట్టొద్దు అన్నారు, సంవత్సరం ఎండ్ అయిపోయినాక కడదామంటున్నారు. సో ఏదో విధంగా ఇల్లు కడితే చాలా మందికి ఏంది ఇల్లు కడితేనే ఉంటామని అనుకుంటున్నారు అన్న. అంటే అట్లా డౌట్ అవుతుంది. ఇల్లు కడితేనే ఉండాలని ఏముంది? ఇప్పుడు అమెరికాకు పోయి ఆడనే ఉండిపోయారు, ఇల్లు లేవు కదా చాలా మందికి. పరిగి నుంచి మనకు ఎంతో మంది సిటీలో వచ్చి ఉన్నారు, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి? 30-40 ఏళ్ళ సంది సిటీలో పనిచేసిన వాళ్ళకి కూడా ఇండ్లు లేవు. ఓకే, మరి ఇటు వచ్చి పని చేస్తున్నాం కదా. అవును, నేనాడ ఇల్లు కట్టడానికి ఇబ్బంది ఏం లేదు. ఇల్లు కట్టాలంటే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా ఉంటాయి, అవి చూసుకున్నాకనే కట్టాలి. సో అది సరైన సమయం కాదన్నందుకు ఆగినాం. దేవుని దయ వల్ల అమ్మవారి కృషితోని మాకు ఖచ్చితంగా జరిగితే నెక్స్ట్ ఇయర్ కాల్ అయిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమున్నా మారుతి కిరణ్ బోనేటి గారు పరిగి ప్రజలను వదిలిపెట్టి పోయేదే లేదు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. ధన్యవాదాలన్నా.